మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డలారా మొదటి కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ మొదటి కాల సమయం సజ్జలెక్కని చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం నాతో మాతో మాట్లాడు. మీరే మేము గంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమె. ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డలారా, నడిదనికి ఏర్పాటు చెందిన వాక్యము ఆదికాండము 29వ అధ్యాయము 24 నుంచి 35 వచనంలో ఈ విధంగా రాయబడినవి. ఆదికాండము 29వ అధ్యాయము 24 నుంచి 35 వచనంలో ఈ విధంగా రాయబడినవి. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే గదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితి వనెను. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని వెళ్ళారా, మరి యాకోబు రాహేలును ఇష్టపడి రాహేలు నిమిత్తము మరి లాబాను దగ్గర 7 ఏళ్ళు కొలువు చేసి ఆ 7 ఏళ్ళు కొలువు పూర్తయిన తర్వాత రాహేలును పొందుకున్నాడు. అయితే లాబాను రాహేలుకు బదులుగా పెద్ద కుమార్తె లేయాని ఇచ్చి పంపించాడు. అంటే ఎందుకని? తాను తన సొంత మరి మేనమామ అయ్యుండి ఈ విధంగా తనని మోసగించి కొన్ని విషయాలను అక్కడ గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చాను అంటున్నాడు. అంటే ఎవరైతే తాను ఆశించాలని పొందాలని యాకోబు చూశాడో అక్కడ తాను పొందలేని పరిస్థితి. రెండోది, ఇక్కడ ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో అంటాడు. అంటే ఆ రాత్రికాల సమయాన తాను సరైన రీతిలో మరి తను అర్థం చేసుకోలేక చూడలేని పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి తెల్లవారినప్పుడు ఆమె లేయా అని ఎరిగి అంటున్నాడు, అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి అంటాడు. అంటే ఎందుకు నన్ను ఇలాగా మోసపొచ్చావు అని చెప్పి మరి మాట్లాడుతూ, రాహేలు కోసమే కదా నీకు నేను చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివా నేను. అందుకు లాబాను అంటున్నాడు, పెద్దదానికంటే ముందుగా చిన్నదానిని నీకు ఇచ్చుట మా దేశ మర్యాద కాదు అంటున్నాడు. ఎలా తీసుకొచ్చాడు అంటే, పెద్ద కుమార్తెకి పెళ్లి చేయకుండా చిన్న కుమార్తెకి పెళ్లి చేయడం అనేది సరైనది కాదు, అది మా దేశం ఆచారం కాదు. కాబట్టి మా దేశ ఆచారాల కట్టుబాట్లను బట్టి మరి రాహేలుకు బదిగా నీకు లేయాని ఇవ్వవలసి వచ్చిందని చెప్పి మాట్లాడాడు. అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదాని నీకిచ్చుట మా దేశము మరి మర్యాద కాదని చెప్పి, ఈమె యొక్క వారములు సంపూర్తి చేయము, నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడలా అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చేదనని చెప్పాను. ఇక్కడ లాబాను అంటాడు, సరే మా దేశ ఆచార ప్రకారం నీకు పెద్ద కుమార్తెను ఇచ్చాను కదా, ఓ పని చెయ్యి, మరలా నీ 7 సంవత్సరాలు కొలువు చెయ్యి. ఆ 7 సంవత్సరాలు కొలువు చేస్తే ఇప్పుడు నీవు అనుకున్నట్టుగా రాహేలను కూడా నీకు, అంటే అటు లేయాను రాహేలను కూడా నీకు, ఇద్దరిని కూడా నీకే మరి ఇచ్చేస్తానని చెప్పి లాబాను మాట్లాడుతున్నాడు. యాకోబు అలాగూ చేసి ఆమె వారము సంపూర్ణ అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యనుగా ఇచ్చాను. మరి ఆ విధంగా మరి లాబాను చెప్పిన విధంగానే మరి ఇక్కడ యాకోబు మరో 7 సంవత్సరాలు కొలువు చేసి రాహేలును పొందుకున్నాడు. పొందుకున్న తర్వాత మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తె అయిన రాహేలును దాసిగా ఇచ్చాను. ఎప్పుడైతే మరలా కుమార్తెను, పెద్ద కుమార్తెను ఏ విధంగా అయితే పంపించాడో అలా చిన్న కుమార్తెను కూడా పంపించడం జరిగింది. అయితే యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలుకు బహుగా ప్రేమించి అతనికి
మరి 7 ఏండ్లు కొలువు చేశాను. కాబట్టి ఇక్కడ తాను ప్రేమించినందుకు ఒకసారి మోసపోయినప్పటికీ మరలా 7 ఏళ్ళు కొలువు చేసి తాను ప్రేమించినందుకు రాహేలును పొందుకున్నాడు అనే విషయాన్ని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అంటే మానవుని యొక్క మనస్సులో, ఆలోచనలో, తలంపుల్లో పుట్టే అనేకమైన ఆశలు అవి ఎలాంటివనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలం. ఇక్కడ తన బిడ్డల విషయంలో మరి తండ్రి బాధ్యత లాభాన్ని చేసినప్పటికీ మరి యాకోబు ఒకప్పుడు తల్లి మాట విని మోసపోయినాడు. ఇప్పుడు అదే పరిస్థితుల్లో తాను మోసగింపబడి ఆ మోసానికి దాసుడై మరి 7 ఏళ్ళు 2 ఏళ్ళు 14 ఏళ్ళు తను కొలువు చేసిన వాడై ఉన్నాడు. అందుకని ఇక్కడ 31లో రాయబడిన మాట, లేయా ద్వేషింపబడట యెహోవా చూచి ఆమె గర్భఫలము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను అన్నాడు. అంటే తాను రాహేలును మరి ప్రేమించాడు యాకోబు. అయితే ముందుగా వివాహం చేసుకున్న మరి లేయాకి మరి ఎటువంటి సంతానం లేనప్పుడు లేయా మరి యాకోబు తనకంటే తన సహోదరుని ఎక్కువగా ప్రేమించడం గమనించి తను యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు లేయా ద్వేషింపబడింది. ఆ సందర్భంలో యెహోవా చూచి ఆమెను గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. మరి ప్రేమించిన స్త్రీకి చెల్లికేమో పిల్లలు లేరు, మరి ప్రేమింపబడని లేయాకు మాత్రము బిడ్డలు కలిగారు. అలాంటి పరిస్థితులు అక్కడ మనం చూడగలం. అయితే లేయా గర్భవతి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచియు ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టింది. అంటే ఈ బిడ్డను బట్టైనా నా భర్త రాహేలు కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తాడని లేయా తలంచి ఆ కుమారుడికి రూబేను అని పేరు పెట్టింది. రెండోది, ఆమె మరలా గర్భవతి కుమారుని కని నేను ద్వేషింపబడినను సంగతి యెహోవా వినినప్పుడు గనుక ఇతనికి అంటే రెండో మారు మరలా ఇతన్ని కూడా నాకు దయచేశాడు. అంటే మరో కుమారుని రెండో కుమారుని దేవుడు నాకు దయచేశాడు కాబట్టి నేను అతనికి షిమ్యోను అను పేరు పెట్టాను. మొదటి వాడికేమో రూబేను అని పేరు పెట్టింది, రెండోడికేమో షిమ్యోను అను పేరు పెట్టింది. ఆమె మరలా గర్భవతి కుమారునికని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని యుండును, అతనికి 3 కుమారులు కంటిని అనుకొనేను, అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టాను. ఈ విధంగా అంటే బిడ్డలను బట్టైనా తను ప్రేమిస్తాడు తన భర్త అని లేయా తలంచింది. కానీ ఇక్కడ యాకోబు మరి రాహేలు పట్ల చాలా ప్రేమ కలిగిన వాడు. అయితే ఆ ప్రేమ కలిగిన వాడైనప్పటికీ దేవుడు మరి రాహేలుకు మరి బిడ్డలు లేక ఉన్న పరిస్థితులు వాక్యం సెలవిస్తుంది. ఏంటంటే 34 అంటాడు, ఆమె మరలా గర్భవతి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండున్నాను. అంటే బిడ్డలను బట్టైనా నా భర్త నాతో ఉంటాడు, తన సహోదరి కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తాడని తలచింది. తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండునని అతనికి 3 కుమారులు కంటిని అనుకున్నాను. అయితే అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టింది. ఈ విధంగా ఆమె తన బిడ్డల 3 బట్టి దేవుడు తన పట్ల చేసిన కార్యాన్ని బట్టి దేవుని అందు విశ్వాసం ఉంది. ఆమె మరలా గర్భవతి కుమారునికని ఈసారి యెహోవా నాకు నన్ను స్తుతి చెందునను కొని యోధా అని పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఉడిగాను. ఈ విధంగా 4 బిడ్డల్ని మరి లేయా కన్నదై మరి దేవుడు తన పట్ల చూపిన ఆ ప్రేమను బట్టి మరి యాకోబు రాహేలు ప్రేమించినప్పటికీ మరి రాహేలుకి బిడ్డలు లేరు. నేడు లేయాకి బిడ్డలు కలిగి తనలో ఉన్న అంటే తన భర్త తన పట్ల ప్రేమ లేని స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు వారిని ఆశీర్వదించి గర్భఫలాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుని ప్రేమను పొందేవారుగా మనం ఉండాలి. మనుష్యుల ప్రేమ కాదు, లోకం ప్రేమ కాదు, దేవుని చేత ప్రేమింపబడి దేవుని ప్రేమను పొందుకుని దేవుని ద్వారా గర్భఫలాన్ని అంటే ఆయన యొక్క ప్రేమ యందు నిలిచి దేవుని యొక్క సన్నిధిలో బిడ్డలు కలిగిన వారై ఉండాలని నేటి దినం వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎవరైతే ఇంకా బిడ్డలు లేని వారే ఉన్నారో వారు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుని అడుగుతూ దేవుడు ఆ దినాన మరి లేయా ఏ విధంగా అయితే ప్రార్థించి తన పట్ల తన భర్త పట్ల
దేవునికి మొరపెట్టిందో, దేవుడైన యెహోవా తన పట్ల మరి 4 కుమారులను ఇచ్చి వారిని ఆశీర్వదించిన విషయం మనం చూసాం. కాబట్టి అటువంటి ఆశీర్వాదాలు మనము కూడా పొందుకోవాలని ఈ ఉదయకాల సమయన పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన, నీ యందు నమ్మిక కలిగి, నీ యందు విశ్వాసం కలిగి, అయ్యా తాను చేసిన ప్రార్థనకు లేయాకు నీవు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి, బిడ్డలను బట్టి వందనాలు. యాకోబు రాహేల్ని ప్రేమించినప్పటికీ అయ్యా అది లోక సంబంధమైన, శరీర సంబంధమైన తప్ప ఆత్మ సంబంధమైనది కాదు. కాబట్టి నాయన, తన ఆత్మీయంగా నీ యందు లేయా ప్రార్థనా శక్తి కలిగి మరి బిడ్డలను పొందుకొని తన భర్తను పొందుకోవాలని తలంచింది. అయితే నాయన, నేడు ఎవరైతే గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్నారో, బిడ్డల కోసం ఎదురు చూస్తున్నారో, నీ కృపయందు వారు నాయన బిడ్డలు పొందుకునే వారిగా, బిడ్డలు పొందుకొని నీ యందు మరింతగా విశ్వాసంలో నిలిచేవారిగా నీ కృపను గ్రహించండి. చిన్న బిడ్డలను, యవ్వనులను, పెద్దలను, వృద్ధులను, ప్రతి వాని తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరూ నశించక అంతటందరూ మారు మనసు కలిగి, పాప క్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప దయచేయమని, యథార్థత కలిగి, సత్యం అనుసరించి, నీతిని అనుసరించి, నీ ఉద్దేశానుసారంగా జీవించుటకు, నీలో కొనసాగుటకు మా అందరికీ నీ కృప దయచేయమని, మీరు ఆఖరికి మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నాడు మాకు దయచేయం. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించును గాక. ఆమేన్.